వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈ రోజు మనం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపించడం కోసం అయితే వచ్చాము. ప్రజెంట్ మనం వచ్చేసి ఈ టవర్ 5 జిఐడి టవర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ వీడియోలో ఈ 5 టవర్కి సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయి, అలానే ఇక్కడ ఏమేమి పనులు చేస్తున్నారు అన్నది మీకైతే చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనుల గురించి మీకు వివరంగా చూపిస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. అలానే కామెంట్ సెక్షన్లో హైప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. హైప్ చేస్తే మన కొంతమందికి మన ఛానల్ అనేది సజెషన్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఏం పనులు జరుగుతున్నా కానీ మీకు వివరంగా అయితే చూపిస్తానండి. ఇంక వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే చూడొచ్చండి ఎంత సందడిగా అయితే ఉందో. ఈ మెటీరియల్ అంతా కూడా ఈ ఎల్ఎన్టీ వాళ్ళు టవర్ 4 టవర్ 3కి సంబంధించినటువంటి ఈ క్రేన్ టవర్స్ని అయితే తెప్పించారండి. మీరైతే చూస్తారు కదా, ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఐకానిక్ టవర్స్కి సంబంధించినటువంటి పనులు అయితే చాలా వేగంగా అయితే సాగబోతున్నాయి. ఇక్కడ అంతా మెటీరియల్ చూడండి, దగ్గర దగ్గర ఒక 12 ట్రక్కులతో ఈ మెటీరియల్ ని ముంబై నుంచి అయితే తీసుకొస్తున్నారంటండి. ఇక్కడ డ్రైవర్లను అడిగితే ముంబై నుంచి అయితే వచ్చాము అని చెప్పి చెప్తున్నారు. అలానే ఇక్కడ టవర్ 3కి టవర్ 4కి వచ్చేసి రెండు టవర్లు అయితే ఫిక్స్ చేస్తారంట. ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా పనులు అనేది చాలా వేగంగా అయితే జరగబోతున్నాయి. ఇంక మనం అవి కూడా చూద్దాము. ఇప్పుడు మనం చూస్తుంది టవర్ 5 అనమాట. చూడండి అసలు ఎంత సందడిగా అయితే మారిపోయిందో. ఇక్కడ చాలా మంది ఇంకెప్పుడు మొదలవుతాయి పనులు అని చెప్పి అంటున్నారు. ఇంకా మెటీరియల్ అయితే వచ్చింది కాబట్టి ఇంకా పనులు అనేది మనం ఎలా జరగబోతున్నాయి అన్నది మీరు కూడా చూస్తారు. కానీ చాలా హ్యాపీ అయితే అనిపిస్తుందండి. ఇంకా ఈ ఐకానిక్ టవర్స్ పనులు అనేది ఇంకా చాలా స్పీడ్గా జరగటం వలన ఈ రాజధాని పనుల్లో చాలా పనులు ఇంకా ఊపందుకుంటాయి అన్నమాట. ఈ ఐకానిక్ టవర్స్ సంబంధించి మనం వీడియో అప్డేట్ ఇచ్చి ఒక 5 రోజులు అయితే అవుతుందండి. అప్పటికిప్పటికి చాలా మార్పు అయితే వచ్చింది. అది ఎలా ఉందన్నది కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రజెంట్ ఐకానిక్ టవర్ 5 దగ్గర నుండి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి టవర్ 5 అనమాట. ఇక్కడైతే పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. అలానే ఈ పనుల కోసం అని చెప్పి చాలా మెటీరియల్ కూడా అయితే మీరు ఆల్రెడీ ఇందాక చూసారు కదా, బయట వెహికల్స్ అవన్నీ. ఇక్కడ కూడా మీరు చూడొచ్చండి, ఇక్కడ పనులు చాలా వేగంగా జరిగింది. అలానే ఈ సైడ్ ఈ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి కూడా ఈ కాంక్రీట్ తో అయితే ఫిల్లర్ చేశారన్నమాట. ఈ చుట్టుపక్కల అంతా ఈ ప్రాంతం అయితే ఎలా ఉందో చూడండి. అలానే టవర్ 5 దగ్గర కూడా పనులు అనేది స్టార్ట్ చేశారండి. డయాగ్రేడ్ కి సంబంధించినటువంటి పనులు ఇక్కడ ఈ టవర్ 5 దగ్గర ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించి ఆల్రెడీ ఒక పిల్లర్ ని అయితే కొత్తగా ఫిక్స్ చేశారండి. ఇక మీకు కనిపిస్తుంది కదా, ఇదనమాట. అలానే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించి అంతా రెడీ అయితే చేస్తున్నారండి. అలానే ఇక్కడ ఈ క్రేన్ టవర్ కూడా సెట్ చేస్తున్నారు, చూసారు కదా. ఈ క్రేన్ టవర్ కూడా మొత్తం సెట్ చేసిన తర్వాత ఇంక ఈ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడు పనులు ఇంకా చాలా వేగంగా అయితే జరుగుతాయి. అప్పుడు ఒక దశకు అయితే వస్తుంది అనమాట. మీరైతే చూస్తున్నారు కదండి, ఇక్కడ ఈ గ్రౌండ్ లెవెల్లో సంబంధించిన ఈ కాంక్రీట్ తో ఫిల్ చేస్తున్నారు అనమాట. ఫ్లోర్ లో పనులు చేస్తున్నారు. అలానే ఇదంతా మిషనరీ ఎలా ఉందో చూడండి. ఇప్పుడే వర్కర్స్ అనేది భోజనానికి అయితే వెళ్తున్నారండి. ప్రజెంట్ మనం ఇప్పుడైతే వచ్చామన్నమాట. ఈ టవర్ 4 దగ్గర కూడా చూడొచ్చండి మీరు. ఈ టవర్ 4 కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించి డయాగ్రేడ్ కి సంబంధించి మెటీరియల్ అయితే ఫిట్ చేయడం కోసం అంతా రెడీ అయితే చేస్తున్నారండి. ఎటు చూసినా కానీ ఈ రాజధాని ప్రాంతంలో ఈ ఐకానిక్ టవర్స్ పనులన్నీ చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. బడ్జెట్ టూర్స్ హైదరాబాద్ కేవలం 11,000 రూపాయలకే కాశ్మీర్ టూర్, 12,000 రూపాయలకే కేరళ టూర్, 9,999 రూపాయలకే కులు, సిమ్లా మరియు మనాలి టూర్, 15,000 రూపాయలకే లడక్ టూర్. మీ బడ్జెట్ తో మా బడ్జెట్ టూర్స్ ని సంప్రదించండి. బడ్జెట్ టూర్స్ మాదాపూర్ హైదరాబాద్. కాంటాక్ట్ 7799491545. డే అండ్ నైట్ అయితే ఈ పనులు అయితే చేస్తున్నారండి. మీకు మరొక వీడియోలో నైట్ టైం కూడా ఎలా జరుగుతున్న పనులు మీకైతే చూపిస్తాను. ఇవన్నీ ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ టవర్ 5 దగ్గర ఈ విధంగా అయితే ఉంది. చేశారు చూడండి. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మ్యాక్సిమం ఇంకా హైట్ అయితే పెరుగుతుంది. చూసారు కదండి ఎంతమంది కార్మికులు అయితే ఉండి చేస్తున్నారో. ఇక్కడ టవర్ 4 దగ్గర కూడా చూడొచ్చు మీరు. అలానే టవర్ 3 దగ్గరికి వెళ్ళి చూద్దామండి.
ఇదిగోండి టవర్ 4 దగ్గర ఈ కాంక్రీట్ తో అయితే ఈ టవర్ దగ్గర అయితే ఫిల్ చేశారండి. తర్వాత ఇంకనేది డయాగ్రేడిక్ అనేది ఫ్రేమ్ అయితే సెట్ చేస్తారంట. ఈ మెటీరియల్ కూడా అయితే అంతా వచ్చిందండి. చూడొచ్చు ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో. అలానే టవర్ 3 దగ్గర కూడా చూడండి. ఈ టవర్ 3 దగ్గర పనులు అనేది చాలా వేగంగా జరుగుతున్నాయి. కాంక్రీట్ ఫిల్ చేయడం కోసం మొత్తం చూడండి వాటర్తో సెట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫ్రేమ్ అయితే ఎక్కించారు కదా, వాటిలోకి ఐరన్ అయితే ఫిల్ చేస్తానికి మొత్తం రెడీ చేస్తున్నారండి ఈ టవర్ 3 దగ్గర. ఇంకా టవర్ 1 టవర్ 2 దగ్గరికి చూద్దాం. ఇప్పుడు మనం వచ్చేసి టవర్ 1 దగ్గర ఉన్నామండి. ఈ టవర్ 1 టవర్ 2 దగ్గర కూడా మీరే చూడొచ్చు. మనం అంతకుముందు వీడియో చేసినప్పుడు ఓన్లీ ఈ పరంజాల మీద ఐరన్ని అంతా ఫిట్ చేసుకునే పనులు చేశారు. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఈ టవర్ 2 దగ్గర ఈ కాంక్రీట్తో అయితే ఫిల్ చేశారండి. ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే ఈ కాంక్రీట్తో ఫిల్ చేశారు. అలాగే ఇటు సైడ్ కూడా ఈ బ్లాకులకు సంబంధించి ఈ పనులు అయితే చేశారండి. ఇదంతా చూడండి ఈ ప్రాంతం అంతా ఎలాగుందో. ఈ టవర్ 1 దగ్గర కూడా అంతే ఈ కాంక్రీట్తో ఫిల్ చేశారు. ఈ బ్లాక్లు కూడా చూడండి. అలాగే సైడ్ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి కాంక్రీట్తో ఫిల్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి వైపు అంతా కూడా ఈ బెంచ్ చేసుకొని బ్లాక్కి ఏర్పాటు చేశారన్నమాట. ఇటు సైడ్ వరకు అయితే ఒక హైట్ వరకు అయితే లేపారు కదండి. ఇటువైపు కూడా మొత్తం ఈ కాంక్రీట్తో ఫిల్ చేసి సేమ్ ఇదే కాంపౌండ్ వాళ్ళు పై వరకు అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు. ప్రజెంట్ అయితే చూసారు కదండి ఇక్కడ టవర్ 1 టవర్ 2 దగ్గర అయితే ఏ విధంగా ఉందో. ఓకే అండి, ఈ వీడియో ఎక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. కొత్తగా చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.